వెల్కమ్ టు 6 టీవీ డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలపై వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. అందులో భాగంగా గుంటూరులోని గుజ్జనగుండ D4 విద్యుత్ కార్యాలయం ఎదుట అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కొనసాగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదవారిపై అత్యధిక బిల్లుల భారం మోపుతుందని, ఆచరణ సాధ్యంగానే హామీలను ప్రజలకు ఇచ్చి ప్రజలను మోసాలు చేశారని అన్నారు. తదనంతరం విద్యుత్ ఇంజనీరింగ్ అధికారికి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ వినతి పత్రాన్ని అందించారు. విద్యుత్ ఛార్జీలు అనేక సందర్భాల్లో పెంచుతూ ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెరిగినంతగా ఏ ప్రభుత్వంలోనూ పెరగల. మీ గుర్తుండే ఉంటుంది, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పోరాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాల్పులు జరిపి బషీర్బాగ్ ఉదంతం ఇవాళ గుర్తొస్తుందని మనం చేస్తున్నాం. అనేక మంది మరణానికి కారణమయ్యారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడినప్పుడు అనేకమైన వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. విద్యుత్ ఛార్జీలు మాజీ ముఖ్యమంత్రి